ఇక చాప్టర్ 101 స్టార్టింగ్‌లో అయితే కెమెరామ్యాన్ గాడైతే భయపడుతూ ఉంటాడు. నాకు కానీ ఇదే నా చివరి మాటలని తెలిసుంటే నేను మా నాన్నతోని ఇంకా కొద్దిగా సేపు ఎక్కువ సేపైనా మాట్లాడుతుంటే, నాన్న అని వాడు తలుచుకున్న వెంటనే వాడి దగ్గరికి యాంట్ తినడానికొస్తుంటే, వెంటనే యాంట్ గుండెలోకి ఒక కత్తయితే దిగుతుందనమాట. ఒక నల్లని కత్తి. వెంటనే ఒక షాడో లేస్తుంది. ఇక ఇంకోవైపు కొరియన్ న్యూస్ ఛానెల్స్ వాళ్ళైతే అసలు ఏం జరిగింది? మన యెస్ ర్యాంక్ హంటర్స్ అందరూ గూడా కేవలం ఒక సింగిల్ యాంట్ వల్ల దారుణంగా ఓడిపోయారు. అసలది ఎలా పాసిబుల్? సార్ వ్యూవర్స్ అందరూ గూడా ఫోన్‌లు చేస్తున్నారు. ఎందుకు లైవ్‌ని వెంటనే ఆపేసారు? అంటే వాడుండి మరి ఇంగేం చేయమంటావు? అంటే ఏంది ఇది మన హంటర్స్ ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కావడం మనం వాళ్ళ లైవ్ టెలికాస్ట్‌లో చూపియాలా టీవీలో? మనం ఇక మన పని అయిపోయింది. మనం అయిపోయాం అన్నంటనే వాడుండి సార్ వెంటనే సీన్‌లోకి ఒకరొచ్చారంట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ ఇక వైపు చూడండి అంటే, ఓరి దేవుడా! వెంటనే, వెంటనే అందరూ లైవ్‌కి మళ్ళీ రెడీ జేయండి. కానీ సార్ ఇప్పుడు మనం డిలే అయితుంది గదా! ఏం పట్టించుకోకాకు. మనం ఎంటనే ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిద్ది. మనం ఏది జరిగినా సరే లైవ్ పెడుతున్నాం. ఇప్పుడు మన భవిష్యత్తు అతని చేతుల్లో ఉంది అని అనంగానే జిన్‌వూ అయితే షాడో సోల్జర్స్‌తోని అక్కడైతే ఉంటాడనమాట. ఇక తర్వాత జిన్‌వూ వెంటనే ఐరన్ అని అన్నంటనే ఆ హ్యాండ్స్ అన్నీ గూడా వచ్చిన వెంటనే మనోడు 2 డాగర్స్ తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నరికేసిన వెంటనే అసలు ఏం జరుగుతుంది? ఎవరినెవరు కొట్లాడుతున్నారని వాళ్ళనుకుంటే జిన్‌వూ ఏమో అన్ని దాళ్ళని చంపేసి అరైజ్ అనే హ్యాండ్స్‌ని మొత్తం గూడా మళ్ళీ తిప్పిస్తాడనమాట. ఇక న్యూస్ రిపోర్టర్ గాడైతే షాక్ అయితూ అసలు ఏం జరుగుతుందిరా అనుకుంటే, ఆ హ్యాండ్స్ అన్నీ గూడా మళ్ళీ బతికాయి. ఇక న్యూస్ వాళ్ళైతే వానికి చెప్తుంటారు. "అక్కడ ఏం జరుగుతుందో చెప్పురా మాకు అసలు కంట్రీ మొత్తం చూస్తుందంటే" కానీ నాకే ఏం జరుగుతుందో తెలియట్లా. అసలు ఎవరు ఎందుకోసం ఫైట్ చేస్తున్నారో తెలీదు గానీ, ఒక యాంట్ ఇంకో యాంట్‌ని చంపి తినేస్తుంది. ఇక అందరూ ఇక్కడికి రండి అని జిన్‌వూ అయితే అందరిని గేదర్ జేసి, జిన్‌వూ దగ్గరున్న హీలింగ్ పోషన్స్‌నయితే ఇస్తాడనమాట. వెంటనే వాళ్ళ వోన్స్ అన్నీ గూడా హీల్ అయిపోతాయి. కానీ చా మాత్రం ఇంకా మేల్కోలేకైతే వచ్చిండదు. జిన్‌వూ ఏమో తనకి ఎక్కువ దెబ్బలు తగిలాయి. సో, నాకున్న అబిలిటీస్‌తోని తనని నేను హీల్ జేయలేను. తను ఖచ్చితంగా ఇంగా వీక్ అయితూనే ఉంది. చూస్తూ ఉంటే ఇక్కడ అన్నీ గూడా అయిపోయినట్టున్నాయి. మనం వెంటనే ఇంకా ఎక్కువ హ్యాండ్స్ వచ్చేలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని జిన్‌వూ అని వాళ్ళు అయితే రెడీ అయితారు. వెంటనే అటువైపు చూస్తే అది వచ్చి యాంటొచ్చి, "మీ కింగు బయట లేడు. అతను కింగు కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీరు కింగ్ అనుకునే తోడు" అంటే ఇక బేక నుండి చూసి అంటే అది తిరిగొచ్చిందంటే దానర్థం గ్యోటోరోజీ చనిపోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటే వెంటనే జిన్‌వూ ఉండి "కోచ్‌మా చాహేని చూసుకోండి." "సంగ్ ఎక్కడికెళ్తున్నావు?" జిన్‌వూ ఏమో ఇలా అనుకుంటాడు. నాకిప్పుడు అర్థమైంది. 'గ్యోటోరోజు షాడో' ఎందుకని ఇంకా బొత్తిగా అసలు కనిపించట్లేదు అని. ఇక యాంట్ ఏమో "నువ్వేనా హ్యూమన్స్‌కి కింగ్" అంటే మనోడేమో "ఏంటి ఒక మాట్లాడే పురుగా" అంటాడు. ఇక యాంటు, జిన్‌వుకి ఫేస్ ఆఫ్ అయితే అవుతుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 102లో నీ దగ్గర నుంచి ఒక భయంకరమైన ప్రెజెన్స్ వస్తుంది హ్యూమన్ అని చెప్పి అది జిన్‌వు ముందరైతే మొత్తుకుంటుంది. మొత్తుకున్న వెంటనే జిన్‌వు "నువ్విప్పుడు ఒక పురుగులాగే బిహేవ్ చేస్తున్నావు" అంటాడు. ఇక ఇంకోవైపు 5 నిమిషాల ముందు కొరియాలో మొత్తం గూడా లైవ్ టెలికాస్ట్ అయితే ఆగిపోయి ఉంటది. అందరూ గూడా అసలు హంటర్స్‌కి ఏమైంది అనుకుంటుంటారు. అని అందరూ చూస్తుంటే వెంటనే ఒక న్యూస్ ఛానెల్ నుండి న్యూస్ ఏజెన్సీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడే మిన్ బింగ్యూ చనిపోయాడని. పైగా వాళ్ళు చెప్పారు మిగతా హంటర్స్ అందరూ గూడా ఆ టన్నెల్స్‌లో ఉన్నారు. సో, వాళ్ళు బయటికి సేఫ్‌గా వస్తారో లేదో తెలియదు. ఇక తర్వాత వెంటనే మాకిప్పుడే ఒక విషయం తెలిసింది. ఒక అన్‌నోన్ హంటర్ ఇప్పుడే ఆ బ్యాటిల్ సీన్‌లోకైతే దిగాడంట. మేము వెంటనే లైవ్‌ని మళ్ళీ రీటెలికాస్ట్ చేస్తున్నాం అని చెప్పంగానే స్టార్ట్ చేస్తారు. వెంటనే అందరూ గూడా చూసి షాక్ అయితారు. ఇక ఇంకోవైపు ఈ యాంట్‌కి గట్టి ప్రెజెన్సే ఉంది. "నువ్వేనా కింగ్?" అంటే, "ఆ! నేనే కింగ్. అదే మేము గ్యోటోరోజీ నుంచున్న లాస్ట్ వర్డ్ చైర్మన్" అని జపాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కైతే చెప్తాడనమాట. వాడేమో ఏంటి ఒక యాంటు అది కూడా హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడుతుందా? పైగా అన్నిటికంటే అది గోటోని చంపేసింది. ఇక వాడు మానోమీటర్‌లో చూసి సార్ ఈ అంటే ఎక్కడుంది ఇప్పుడు ఆ మాన్‌స్టర్ అంటే, సార్ అది క్వీన్ చాంబర్‌లోకి తిరిగెళ్ళింది. అంటే నువ్వు సౌత్ కొరియన్ టీమ్ ఇంకా బతికే ఉందని చెప్తున్నావా? అవును సార్ చూస్తూ ఉంటే అలాగే ఉంది. పైగా మనకి ఇంకా ఎక్కువ మానా సిగ్నల్స్ వస్తున్నాయి ఇంకో బీన్ నుంచి. అసలు ఏం జరుగుతుందిరా? వెంటనే టీవీని ఆన్ చేయి. నేనిప్పుడు సౌత్ కొరియాలో ఉన్న ప్రెస్ మీట్‌ని చూడాలి అని వాళ్ళైతే టీవీ ఆన్ చేస్తారు. ఇక ఇంకోవైపు జిన్‌వూ వాళ్ళ ఇంట్లో అయితే జీనా వచ్చేసి, "అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు?" అంటే, "ఆ! అదా టీవీ ఎందుకో సడెన్‌గా ఆగిపోయింది. అసి జిన్‌వూ ఎక్కడున్నాడని అడిగితే, లేదు తనిప్పుడే ఎక్కడికో వెళ్తా అని అన్నాడు. ఇంకా రాలేదు. జీనా టీవీ అని అంటే, జీనా ఏమో నేనిప్పుడే వస్తా అని లోపలికెళ్ళి
ఫోనయితే చూస్తుంది. వెంటనే తను గూడా షాక్ అయితుంది. ఇక ఇంకోవైపు హాస్పిటల్‌లో అయితే కుర్చీని ఇరగ్గొడతాడు గోగని. కుర్చీని ఇరగ్గొట్టి అది సంగ్ జిన్‌వూ అంటే డాక్టరేమో సార్ ప్లీజ్ కామ్ డౌన్ అంటాడు. ఇక ఇంకోవైపు మనకి డైరెక్ట్ బ్యాటిల్ సీన్‌లో అయితే యాంట్ ఉండి జిన్‌వూనయితే ఒక గుద్దయితే గుద్దుతుందనమాట గట్టిగా. ఆ గుద్దిన గుద్దుకి దగ్గరలో ఉన్న అవన్నీ గూడా ఎగిరిపోతాయి. ఒక ఫుల్ పవర్‌ఫుల్ ఫోర్స్ అయితే జనరేట్ అయిద్దనమాట. ఇక తర్వాత వీళ్ళేమో చార్జింగన్ ఒక మేజు ఎనిమీకి ఖచ్చితంగా క్లోజ్ ఉండకూడదు. చూస్తూ ఉంటే తను యాంట్ స్ట్రెంగ్త్‌ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నాడు. సో, తనకిప్పుడు ఫేస్ పైన గట్టిగానే దెబ్బ తాకింటది అనుకుంటూ ఉంటారనమాట. యాంట్ ఏమో నువ్వు వీక్. నువ్వు ఖచ్చితంగా కింగ్ కాదు అనేది పూర్తి చేసేలోపు జిన్‌వూ అయితే అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఆ నోట్లోంచి తూ అని రక్తం ఇమ్మేసి దాన్ని వంచి ఒక్క గుద్దయితే గుద్దుతాడనమాట. ఆ గుద్దుకది దూరంగా ఎగిరిపోయి పడతదనమాట. వెంటనే అందరూ గూడా షాక్ అయితారు. అసలు కోచ్ బేక్, కోచ్ చో మీరసలు అనుకుంటారా మిస్సంగ్ ఖచ్చితంగా మేజ్ టైప్ హంటరే అని. నాకు తెలుసు తను పవర్‌ఫుల్ అని. కానీ ఇంత పవర్‌ఫుల్ అని అనుకోలేదు. యాంట్ ఏమో మళ్ళీ మొత్తుకుంటూ జిన్‌వూ దగ్గరికైతే వస్తాడనమాట. జిన్‌వూ ఏమో యాంట్ బాడీ ఖచ్చితంగా గట్టిదే. మేబీ దాని స్కెలిటన్ వల్లేమో. ఎంత ఇరిటేటింగ్‌గా ఉంది. అని జిన్‌వూ ఏమో ఇద్దరు గూడా యాంట్ జిన్‌వూని కొడుతూ ఉంటది. జిన్‌వూ గూడా దాన్ని కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడనమాట. అసలు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక న్యూస్ రిపోర్టర్ గాడేమో నేనొక ఎయిర్ యాంకర్‌ని. అలాంటి నేనే ఇప్పుడు ఇక్కడ ఊకే నిలబడ్డానికి కష్టంగా ఉంది. చూస్తూ ఉంటే వాళ్ళ మానా వేవ్స్ నుంచి నేను పడిపోయేలా ఉన్నా. అసలు ఏంట్రా ఇది అనుకుంటే, ఇక ఇంకోవైపు యాంట్ ఏమో ఏంటి నేను స్ట్రెంత్ బ్యాటిల్‌లో ఓడిపోతున్నానా? అసలిది అసాధ్యం. ఎవడు వీడు? అని అనుకుంటుందనమాట. జిన్‌వూ కళ్ళలో ఒక ఫైర్ అయితే కనపడుతుంది. అంతటితోని చాప్టర్ 102 అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 103లో అయితే యాంట్ అనుకుంటుంది, ఏంటి వాడు నా ఎక్సోస్కెలిటన్‌ని పగలగొట్టాడా? అసలు ఇంపాసిబుల్. ఇక జిన్‌వూ యాంట్‌ని గట్టిగా కొట్టగానే యాంట్ ఏమో వెంటనే దాన్ని తీసి జిన్‌వూ పైనయితే పాయిజన్ అయితే యూజ్ చేస్తుంది. జిన్‌వూ ఏమో ఏంటి పాయిజనా? ఖచ్చితంగా ఈ యాంటు ఒక పెరాలిసిస్ పాయిజన్ అయితే క్రియేట్ చేసింది. చూస్తూ ఉంటే యాంట్ బాడీలో ఇంకా ఎక్కువ పాయిజన్ అయితే ఉండేటట్టుంది అని జిన్‌వూ కూర్చొనుంటే యాంట్ ఏమో నువ్వు నీ బెస్ట్ ఇచ్చావు హ్యూమన్. ఇక సచ్చిపో అని జిన్‌వూని కొట్టడానికైతే వస్తుంది. ఇక ఇంకోవైపు జపనీస్ హంటర్స్ అయితే ఉంటారనమాట. మినోరు నాకు సుగమోటో నుంచి కాలొచ్చింది. ఏం జరిగింది? అంటే వాడేమో మనం గెలవలేం. ఆ మాన్‌స్టరు యెస్ ర్యాంక్ గురించి మర్చిపో. ఒక్కసారి ఆ మాన్‌స్టర్ గాని వచ్చిందంటే హ్యూమన్ పాపులేషన్ మొత్తం ఉన్నా సరే అలాంటి బీస్ట్‌కి ఎదురెళ్ళలేరు. మిస్టర్ గోటో గూడా ఆఖరికి చనిపోయాడు. అలాంటిది మనం కూడా అని వాడంటే నువ్వు ఏమన్నావు? నీకేమన్నా బుర్ర పని చేస్తుందా లేదా? నువ్వు పాథటిక్. ఇక వెళ్దాం అని వాళ్ళకైతే హెలికాప్టర్ అయితే వస్తుందనమాట. ఇక జిన్‌వూ ఏమో దాని చెయ్యిని పట్టుకొని అదేమో ఏంట్రా అనుకునేలోపు జిన్‌వూ దాన్ని ఇంకో దెబ్బ అయితే కొడతాడు. అది వెంటనే దూరంగా పోయి పడుతుంది. జిన్‌వూకి ఎందుకంటే తన దగ్గర డిటాక్సైడ్ సిస్టమ్ అయితే ఉంటది. దాంతో మళ్ళీ మనోడు క్యూర్ అయితే అయిపోతాడు. ఇప్పుడు నా సెన్స్ బాగా ఇంక్రీజ్ అయింది. నేను ఆ యాంట్ ఎమోషన్స్‌ని ఫీల్ అవుతున్నా. నాకు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు యాంట్ కూడా కొద్దిగా నర్వస్‌గా ఉంది. కానీ ఇక్కడ నా టీమ్‌మేట్స్ కూడా నర్వస్‌గా ఉన్నారు. నేను దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయాలని జిన్‌వూ దాన్ని కొట్టడానికి ఎగిరి కాలేసి పంచిస్తే అదేమో అక్కడ ఉండదనమాట. అందరూ కూడా ఏమైపోయింది? అది ఎక్కడికెళ్ళిందని చూస్తే అదేమో గాల్లో ఎగురుతుంటది. అది కూడా అనుకుంటది. తనకి పాయిజన్ పనిచేయదు. సో, ఇప్పుడు తనని ఓవర్ పవర్ చేయాలంటే అది ఖచ్చితంగా వేస్ట్ ఆఫ్ టైమే. కానీ నా స్ట్రెంత్ అట్రిబ్యూట్‌లోనే కాదు. ఇప్పుడు నా స్ట్రెంత్ నా స్పీడ్‌లో అన్నది గాల్లో ఎగురుకుంటూ నేనిప్పుడు స్పీడ్‌ని యూజ్ చేసి ఇక ప్లే టైమ్ అయిపోయింది హ్యూమన్ అని చెప్తుందనమాట. ఇక వెంటనే అది జిన్‌వూని అటాక్ చేయడానికొస్తే జిన్‌వూని అది అక్కడి సైడ్ నుంచి దొబ్బేస్తే జిన్‌వూ మళ్ళీ దాన్ని కొడుతూనే ఉంటాడనమాట. ఇక అదేమో ఏంటి అసలు తను నాతో ఉండడమే కాకుండా నాకంటే ఎక్కువ ఫాస్ట్‌గా అయితే వస్తున్నాడు. అసలది ఎలా పాసిబుల్ అని చెప్తుందనమాట. జిన్‌వూ ఏమో యాంట్ ఖచ్చితంగా డీమోన్ కింగ్ అంత స్ట్రాంగు. మేబీ ఇంకా ఎక్కువ స్ట్రాంగేనేమో. కానీ నేను డీమోన్ కింగ్‌ని డిఫీట్ చేశాక ఖచ్చితంగా లెవెలప్ అయ్యా. పైగా ఇప్పుడు నా దగ్గర పవర్‌ఫుల్ వెపన్ ఉంది. అన్నిటికంటే ఏంటంటే నేను నా యాంట్ స్కెలిటన్‌ని ఆల్రెడీ డ్యామేజ్ చేశా. సో, నేను ఈ బ్యాటిల్‌ని ఖచ్చితంగా గెలిసొచ్చు. ఇక జిన్‌వూ యాంట్‌నయితే నరుకుతా ఉంటాడనమాట తన దగ్గరున్న డాజెస్‌తో. ఇప్పుడు నా ఛాన్స్ అని దెబ్బకి దానిపైన ఒకేసారి ముక్కలు ముక్కలుగా అయితే కొడతాడు. ఎందుకంటే జిన్‌వూకి కొత్త స్కిల్ అయితే వస్తది. యాంట్ అక్కడి నుంచి పారిపోతుంటే జిన్‌వూ అసలు నువ్వు ఎక్కడికెళ్తున్నావురా అని యాంట్‌ని మళ్ళీ ముక్కలు ముక్కలుగా అయితే నరికేస్తూ ఉంటాడనమాట. ఒక్క నిమిషంలో యాంట్‌ని ముక్కలు ముక్కలుగా నరికేసి దాని రెక్కలు, దాని చేతులు అన్నీ గూడా పీల్చేస్తాడు. ఇక అదేమో అసలు నాకు ఈ హ్యూమన్‌తోని అడ్వాంటేజే లేదా? లేదు. నాకుంది.
అని అది గట్టిగా మొత్తుకుంటుంది. వెంటనే దాని యాంట్స్ అన్నీ గూడా వస్తాయన్నమాట యాంట్ కాలనీ. అదొద్ది ఇప్పుడెలా ఉంది హ్యూమన్ అంటే జెన్‌వు స్మైల్ ఇచ్చి ఎళ్ళండి అని జెన్‌వు షాడో సోల్జర్స్‌నయితే పంపిస్తాడన్నమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 104లో అయితే జెన్‌వు తన షాడో సోల్జర్స్‌ని సమ్మన్ చేసి యాంట్స్‌నయితే అటాక్ చేపిస్తుంటాడు. ఇక టస్క్‌ని పిలిచి "నువ్వు కేవలం యాంట్స్‌ని మాత్రమే అటాక్ చెయ్యి. నువ్వు గాని ఎవరినైనా మనుషుల్ని అటాక్ చేసినావంటే నేను ఇంకోసారి సమ్మన్ చేయనని" టస్క్ అయితే చెప్తాడు. ఇక టస్క్ ఒకేసారి యాంట్స్ అన్నిటిని కూడా కాల్చేస్తుందనమాట. ఆ దెబ్బకి అందరూ కూడా వీళ్ళు ఎస్ ర్యాంకర్స్ అయితే షాక్ అయితుంటాడు. ఏంటిదది సమ్మన్డ్ బీస్టా? అసలు దాన్ని నిజంగా సమ్మన్ చేశాడా? అసలు ఒక్కసారి దాన్ని చూడు అది బీస్ట్‌లా లేదు. చూస్తూ ఉంటే డెవిల్ తానంతకు తానే భూమి పైకి వచ్చినట్టు ఉంది అని చూపిస్తారనమాట. ఇక ఆ ఫైర్ ముందేమో యాంట్ అయితే నిలబడి ఉంటది. అసలు నాకర్థం కావట్లేదు. నేను పుట్టినప్పటి నుంచి నేనే స్ట్రాంగెస్టు. అసలు నాకు ఎదురు నిలబడింది నేను అన్ని దాన్లని తినుకుంటూ నేనే ఫుడ్ చైన్‌లో టాప్ అయికుంటూ వస్తున్నా. అసలు నేను ఎంత పవర్‌ఫుల్‌గా కావాలనుకున్నా దానికి లిమిట్ లేదు. నేను కింగ్‌ని. కానీ ఎందుకు? ఎందుకు? నేను కింగ్‌ని. కానీ ఎందుకు? నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను బతకాలంటే అని జిన్‌వుని చూసి నేను పారిపోవాలని అది రీజనరేట్ అయితే చేసుకుంటూ ఉంటది. జిన్‌వు ఏమో ఇది బెంగెన్యూ హీలింగ్ అబిలిటీని యూజ్ చేస్తుంది అనుకుంటాడు. వెంటనే అది పారిపోతూ ఉంటే జిన్‌వు ఒక్కసారిగా దాన్ని నేలకేసి కొట్టి దాన్ని చంపేస్తాడనమాట. ఇక జిన్‌వు దాన్ని చంపేసిన తర్వాత వెంటనే బ్యాక్ నుండి మిస్టర్ సంగ్ చాహేకి అని చాహే దగ్గరికైతే వస్తాడు. నేను చానా ఎక్కువ సేపు తీసుకున్నట్టున్నా. నేనిప్పుడు హీలర్‌ని ఫాస్ట్‌గా కనిపెట్టాలి. నా షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్‌కి గూడా లిమిట్ ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి? మేము ఇక్కడి నుంచి తొందరగా ఎళ్ళిపోయినా సరే, వేరే పర్సన్ రావాలంటే ఖచ్చితంగా టైం పడతది. ఒకవేళ నేను కైజల్ పైన ఎక్కించుకొని తొందరగా ఎళ్ళినా సరే, అది ఎక్కువ టైం పడతది. ఒకవేళ ఆ బ్లేడ్ గిల్డ్ నుంచి ఎవరైనా హీలర్ ఇంకా బతికున్నా సరే, అక్కడ చూస్తుంటే ఉండొచ్చు. ఉండు ఆగు. ఇక వెంటనే కెమెరామెన్‌ని "నువ్వొకసారి కెమెరాని ఆఫ్ చేస్తావా?" అంటే ఏంటి అంటే, "తొందరగా దాన్ని ఆఫ్ చేయి. లేకపోతే దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తా" అంటాడు. ఇక వాడు కెమెరాని తీసేసిన వెంటనే షాడోస్ "వెళ్ళి మెయిన్ బెంగ్యూ బాడీని కనిపెట్టండి" అంటాడు. ఇక బ్యాకునేమో "ఏంటి మెయిన్ బెంగ్యూ బాడీనా?" అంటే తను ఇక ఒక షాడో సోల్జర్ అయితే ఆ బాడీని తీసుకొస్తే యాంటు తన హెడ్‌ని తినేసింది. ఇప్పుడు ఇది పని చేస్తుందా? వాళ్ళేమో అష్టం నిశ్శేషం మీరు ఏం చేస్తున్నారు? అని చెప్తారనమాట. ఇక జెన్‌వు ఏమో ఇప్పుడు ఇదొక్కటే దారి. అరైజ్ అని అంటాడు. కానీ అదేమో అరైజ్ కాదు. మళ్ళీ ఇంకోసారి అంటాడు. ఇక ఆ తర్వాత లాస్ట్ టైమ్ ఇదొక్కసారి నేనొక పర్సన్‌ని కాపాడాలి. అరైజ్ అని అంటే వెంటనే అదైతే అరైజ్ అవుతుంటది. వెంటనే బ్యాక్ నుండి మిస్టర్ సంగ్ మీరసలు ఏం జేస్తున్నావు? బ్యాకున్‌కి నువ్వు ఏం జేస్తున్నావు? నువ్వు అంటే మీ దగ్గర ఆ పవర్ ఉందా? కమాండ్ ది డెడ్. బేకున్ అయితే లేస్తాడనమాట. ఇక చాప్టర్ 105లో అయితే ఇక అందరూ గూడా అంటే మిస్టర్ సంగ్ దగ్గర చనిపోయిన వాళ్ళని బతికించే పవర్ ఉందా? ఆయన ఖచ్చితంగా మామూలు సమనర్ గాదు. ఇక బేకునేమో ఆటోమేటిక్‌గా చెహెన్ అయితే హీల్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇక వెంటనే జిన్‌వు ఉండి నేను చెప్పగలను బెంగ్యూ ఎలాంటి పర్సనో. ఎందుకంటే నేను తనకి ఏం ఆర్డర్స్ గూడా ఇయలేదు. అయినా సరే తనంతకు తాను వెళ్లి చాహేని హీల్ జేస్తున్నాడు. సో, తనకు ఖచ్చితంగా మంచి హార్టే ఉంది. ఇక బెహకునేమో ఆ థింగ్ బెంగ్యూ గాదిక. అంటే సరే నువ్వు చెప్పింది కరెక్టే. కెమెరామాన్ గాడుండే నేనసలు స్పీచ్‌లెస్. తను సచ్చిపోయిన వాళ్ళని సమన్ జేయగలడా? అందుకే అనుకుంటా తను కెమెరాను ఆఫ్ చేయమంది. ఎందుకంటే పబ్లిక్‌కి ఇలాంటి మ్యాటర్ తెలియగూడదు. ఇక అందరూ గూడా షాక్ అయితారు. అసలు ఏం అబిలిటీరా అని. ఇక బేగుండి నాకు తెలుసు ఇది నీకింకా ఎక్కువ బ్యాటిల్స్ ఎళ్ళే కొద్దీ ఖచ్చితంగా తను బాగా పనికొస్తాడు తన అబిలిటీసు. కానీ తను వైలెన్స్‌ని వద్దనుకున్నాడు. సో, ప్లీజ్ తనని బ్యాటిల్ ఫీల్డ్‌లో ఫైట్ చేయాలా చేయకు అని వెంటనే ఇక జిన్‌వు ఉండి సరే ఇది మంచి రిక్వెస్టే మీది. నేను కూడా నువ్వు చెప్పిన దాని గురించి ఒప్పుకుంటున్నా. టెర్మినేట్ ఎక్స్‌ట్రాక్షన్ అని వెంటనే దాన్నయితే టర్మినేట్ జేస్తాడు. అది లాస్ట్‌లో ఒక స్మైల్ అయితే ఇచ్చి బెహంగుని అయితే ఎళ్ళిపోతాడనమాట బ్యాక్. ఇక వెంటనే ఐలాండ్‌కైతే హెలికాప్టర్స్ అయితే వస్తాయి. ఇక హంటర్స్ తిరిగొచ్చారు అని చూస్తారనమాట. చాహే ఇంకా అన్‌కాన్షియస్‌లోనే ఉంటది. ఇక బెంగున్ బాడీతోని వాళ్ళైతే ఎళ్ళిపోతూ ఉంటారు. ఇక జెన్‌వు ఏమో నేనింకా ఎనకాలనే ఉండిపోతా. అంటే ఎందుకు అంటే చూస్తూ ఉంటే నాకింకా కొద్దిగా ఫినిష్ చేయని బిజినెస్ ఉందిగా. అవును. ఈ రైడ్ ఇంకా అయిపోలేదు అని చూసిన వెంటనే పైనైతే కొన్ని వేల యాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక వెంటనే జిన్‌వు కైసిల్
అని కైసిల్‌నయితే పిలుస్తాడు. సరే నేను మిమ్మల్ని తర్వాత జూస్తా. ఇక వెళ్దాం పద అని గాల్లోకైతే ఎళ్లి యాంట్స్‌నన్నిటిని గూడా చంపుకుంటూ అయితే వస్తూ ఉంటాడనమాట. ఇక ఇంకోవైపు షిప్‌లో వాడు మళ్ళీ అదే అంటుంటాడనమాట. ఆ థింగు అది మామూలు మాన్స్టర్ గాదు. మీరసలు దాన్ని చూడాలనుకోవద్దు. ఎందుకంటే మీకర్థం కాదు. అసలు అది మిస్టర్ గోటోని చంపేసింది. ఈ రైడ్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. మనం గెలవలేం. అలాంటి బీస్ట్‌ని మనం చంపలేం అంటే, ఇక వాడేమో గిల్ మాస్టర్ ఉండి అసలు నువ్వు వరీ అవ్వకంగా జేజూర్ ఐలాండ్ ఆల్రెడీ అయిపోయింది. ఆ బీస్టు సచ్చిపోయింది. అసలు ఇంపాసిబుల్. అంటే ఇప్పుడే సౌత్ కొరియన్ హెడ్ క్వార్టర్స్ నుంచి న్యూస్ వచ్చింది. సో, అది ఖచ్చితంగా ట్రూయే. ఇక గిల్డ్ మాస్టర్‌కైతే గోటో చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. సగమోటో ఈ సౌత్ కొరియాలో గూడా ఒక మంచి స్కిల్డ్ హంటర్ ఉన్నట్టే ఉన్నాడు. అంటే నీ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చుగా అంటే, లేదు నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పలేను. హంటర్ పేరేంటంటే సంగ్ జిన్ వూ. ఇక ఒకడొచ్చి సార్ హ్యాండ్స్ అన్నీ గూడా విడిపోతున్నాయి అంటే, అక్కడ ఇంకా కొన్ని ఎక్కువున్నాయి గదా! అన్ని యూనిట్స్‌ని బ్యాటిల్‌కి సిద్ధం జేయండి అని చెప్తూ ఉంటారనమాట. ఇక జిన్‌వు షాడో సోల్జర్స్ అయితే హ్యాండ్స్ అన్నిటిని గూడా చంపేసుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఇక జిన్‌వు ఏమో చూస్తూ ఉంటే ఆ హ్యాచ్ కానీ ఎగ్స్‌ని గూడా కాల్చేసినందుకు నాకు ఎక్కువ బోనస్ పాయింట్స్ అయితే వచ్చినట్టున్నాయి. సరే ఇన్వెంటరీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం అని చూస్తే జిన్‌వుకైతే స్వాడ్ అయితే కనిపిస్తది. ఈ స్వాడ్ నా దగ్గర ఇది ఉందని మర్చిపోయాగా. సరే ఓసారి ట్రై చేసి దీన్ని తిప్పి చూద్దామని ఒకసారి తిప్పి చూస్తే దాని దెబ్బకి ఒక ఎలక్ట్రిసిటీ లాగొచ్చి అన్ని ఎగ్స్ గూడా కాలిపోతూ ఉంటాయన్నమాట. ఇక ఇంకో ఇంట్లో అయితే జిన్‌వు యాంట్‌తోని ఫైట్ చేస్తున్నది ఒకతనైతే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇంకో మనిషి అయితే ఇలా అడుగుతాడు. "అసలు దీన్ని ఎందుకు చేశారు మిస్టర్ బెనియన్" అంటే నేను అన్ని వీడియోస్ చూసా. అసలు ఎంత టైం అయిందో గూడా నేనసలు చూస్తూ ఉంటే ఆల్రెడీ పొద్దుగాల 4 అయింది. ఇక మనకప్పుడే చూపిస్తారు. తన పేరు డేవిడ్ బెరనాన్. తను ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్‌కి డైరెక్టర్. నీకు ఆల్రెడీ తెలుసు నా ఆన్సర్ ఏంటో. అందుకే కదా నువ్వు ఇంత లేట్‌గా వచ్చావు నా ఇంటికి. మైకేల్ కానర్ అంటే అవును. ఆ హంటరు ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ బీస్ట్‌లని సమాన్ చేయగలడు. సో, అలాంటి వాళ్ళు కేవలం చాలా తక్కువ మంది సార్. సో, అలాంటి టాలెంట్‌ని సౌత్ కొరియా లాంటి చిన్న కంట్రీ తనకి చాలా ఎక్కువ. అంటే అవును. నీకింకా తన గురించి ఏమన్నా తెలుసా అని అడిగితే, సార్ ఈ ఫైల్సు రీసెంట్‌గా ఆ బ్యూరోలో జరిగిన ఎక్స్‌ప్లోనేషన్ గురించి ఉంది. అండ్ ఇంకోలా చెప్పాలంటే ఈ ఫైలే ది సంగ్ ఇల్‌హ్వాన్ ఇన్సిడెంట్ ఫైల్ అని చెప్తాడనమాట. లాస్ట్ టైము సంగ్ ఇల్‌హ్వాను ఒక ఏ ర్యాంక్ గేట్‌లో అయితే క్యాప్చర్ చేసి ఫస్ట్ అయితే అతను మనిషా లేకపోతే మ్యాజిక్ బీస్టా అని మాకు కన్ఫర్మేషన్ లేకుండే. కానీ సంగే జెప్పాడు. తను సౌత్ కొరియా నుంచి ఒక హంటర్ అని. మాకు తన పైన దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతా గూడా బ్యూరో దగ్గరే ఉంది. కానీ చూస్తూ ఉంటే తను సంగ్ జిన్‌వు ఫాదర్. సో, ఇప్పుడు మన దగ్గర పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఉంది సార్. ఈ వేరే ఏ కంట్రీ దగ్గర గూడా సంగ్ జిన్‌వు పేరు ఇంకా తెలీదు. ఇక తర్వాత అతనుండి మనం హాంగ్‌డాంగ్‌సుతోని ఏం చేసామో మళ్ళీ అదే చేయలేం. ఎందుకంటే సౌత్ కొరియా మన యునైటెడ్ స్టేట్స్‌తో చాలా ఏళ్లుగా అలాగా ఉంది. మళ్ళీ ఇప్పుడు అలాంటి కంట్రీ నుంచి ఇంకో ఎస్ ర్యాంక్ హంటర్ అంటే ఖచ్చితంగా ఎక్కువ దెబ్బే పడతది. కానీ సంగ్ జిన్‌వు రిస్క్‌కి వర్తే గదా! నువ్వు దీన్ని చేయగలవా? మైకేల్ కార్నర్ అంటే, "నేను నా బెస్ట్ ఇస్తా సార్" అని వాడంటాడనమాట. ఇక ఇంకోవైపు జెన్‌వు అన్ని దాన్లని చంపి 100 లెవెల్‌కైతే రీచ్ అయుంటాడు. ఇక ఫైనల్లీ ఇప్పుడు ట్రబుల్ అయితే ఉంది. అరైజ్ అని యాంట్ కర్ప్స్‌నయితే అరైజ్ చేస్తుంటాడు. వెంటనే మొత్తం గూడా డార్క్‌నెస్ ఒస్తది. జిన్‌వు ఏమో నాకసలు ఏం అనిపించలేదు. ఎందుకు మొత్తం గూడా డార్క్‌నెస్ అయింది? మేబీ నేను షాడోని ఎక్స్‌ట్రాక్ట్ చేసినందుకు ఇలా అయిందా? ఏమన్నా ఫెయిల్ అయిందా? అనంటే గాని ఎంటనే ఎనకాల నుంచి నేను మళ్ళీ తిరిగొచ్చేసా అని యాంట్ అయితే జిన్‌వు ముందైతే మోకరిల్లుతుంది. జిన్‌వు ఏమో నేను ఒక్క సెకండ్‌కి ఫెయిల్ అయ్యా అనుకున్నా కదా! ఇక అదేమో దాని ర్యాంకు జనరల్ అనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 106లో అయితే ఆ బీస్ట్ అయితే సమాన్ చేసింటాడు జిన్‌వు. ఆ బీస్ట్ ర్యాంకు జనరల్ అయితే ఉంటది. జిన్‌వు ఏమో నేను ఈ ర్యాంక్‌ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు ఉన్న ర్యాంక్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ఎలైట్, నైటు, ఎలైట్ నైటు చూస్తూ ఉంటే జనరల్ వాటికంటే పెద్దదేమో. అంటే నేను ఎక్స్‌ట్రాక్ట్ చేసిన షాడో సోల్జర్స్ అన్నిటికంటే ఇది పవర్‌ఫుల్ అనమాట. అయినా ఇది సర్ప్రైజింగ్‌గా ఏం లేదు. ఎందుకంటే బతికున్నప్పుడు అంత స్ట్రాంగ్ గదా! సరే ఇప్పుడు క్వీన్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేద్దాం అని క్వీన్ వైపు వెళ్తుంటే అదేమో మై కింగ్ ప్లీజ్ నాకొక పేరివ్వండి అని అంటుందనమాట. ఇక జిన్‌వు ఏమో అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంటే నేను ఎప్పుడూ మాట్లాడగలను. అంటే నేను ఎప్పుడు మాట్లాడగలనా? అంటే ఇది ఇంతకుముందు
నా సోల్జర్స్ కాకముందు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు గూడా అలాగే మాట్లాడుతుందా? కానీ ఐరను ఒక పర్సను. సో, తను షాడో అయిన తర్వాత మాట్లాడట్లేదే. సేమ్ మెన్ బీయింగ్ గూడా. పైగా టస్క్ గూడా. మేబీ అంతా గూడా కేవలం వాళ్ళ ర్యాంక్‌ని బట్టే అనుకుంటా డిఫరెన్స్. సో, మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ హై ర్యాంక్స్ వచ్చేవాళ్ళ బదులు మాట్లాడతారేమో. సరే, ఇక జిన్‌వూ ఏమో దాన్ని నిన్ను చంపింది నేనే. నువ్వింకా నా లీడ్‌ని ఫాలో అవుతావా అంటే, నేను మీ ద్వారా చంపబడలేదు. కానీ మీ పవర్స్ వల్ల నేను తిరిగి పుట్టా మాస్టర్. హ్యాపీనెస్సు నాలో పొంగిపోతుంది. నేను మీ ఆర్డర్స్‌ని ఖచ్చితంగా ఫాలో అయితా. మై కింగ్ ప్లీజ్ నాకొక పేరునివ్వు. అంటే జనువు ఏమో అయినా ఖచ్చితంగా నేను నీకొక యాంటు లేకపోతే బగ్ అని పేరు పెడితే వింతగా ఉంటది గదా! ఎందుకంటే మిగతా యాంట్స్ నుంచి నిన్ను గూడా సెపరేట్‌గా చెప్పగలగాలిగా. సరే నీ పేరు బెరు. ఇకపైన నీ పేరు బెరు అని చెప్తాడనమాట. థాంక్ యూ మాస్టర్ అని అంటుంది. సరే ఇప్పుడు క్వీన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని క్వీన్‌నయితే ఎక్స్ట్రాక్ట్ జేస్తాడు. క్వీన్ లేసిన వెంటనే యాన్స్ అన్నీ గూడా క్వీన్ వైపయితే వస్తాయి. జిన్‌వు ఏమో ఏంటి యాన్స్‌కి నాకున్న బాండ్ వీక్ అయింది. బెరు అసలు ఏం జరిగిందంటే, అంటే సార్ క్వీన్‌కి ఒక పవర్ ఉంది. అది కాలనీ మొత్తాన్ని గూడా రూల్ చేయగలదు. అంటే నువ్వేమంటున్నావు క్వీన్ బతికున్నంత వరకు అది మిగతా యాన్స్ అన్నిటిని గూడా కమాండ్ చేయగలదా? అవును. క్వీన్ మానా లెవెల్స్ అంతకుముందు దాని ర్యాంక్ ఉన్నంతలా ఇప్పుడు లేవే. ఎందుకు మానా డిక్రీజ్ అయిందంటే, బెరు ఉండి క్వీన్ మానా ఎక్కువగా కూడా కేవలం రీప్రొడక్షన్‌కే యూజ్ అవుద్ది. ఇప్పుడు తనకి మానా లేదు. ఎందుకంటే దానికి రీప్రొడ్యూస్ చేసే బాడీ లేదు. అంటే క్వీను బ్యాటిల్‌కి పనికిరాదంటున్నావా? అవును మాస్టర్ అని బేరు అయితే అంటాడు. ఇక జిన్‌వు ఏమో ఇక్కడ ఇద్దరు కమాండర్స్ ఉండాల్సిన అవసరం లేదు. టర్మినేట్ చేద్దామని దాన్నయితే టర్మినేట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక జిన్‌వు షాడో సోల్జర్స్ క్రిస్టల్స్‌ని కలెక్ట్ చేస్తుంటే అన్ని క్రిస్టల్స్‌ని వదిలేయండి. ఎందుకంటే ఈ క్రిస్టల్ స్టోన్స్ అన్నీ గూడా మళ్ళీ జేజు ఐలాండ్‌ని మళ్ళీ తిరిగి కట్టడానికి పనికొస్తాయి. మనం అన్నిటిని గూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు బేరు క్రాప్స్ నుంచి వచ్చిన ఇదొక్కటి చాలు. అయినా ఇక సరే, ఇప్పుడు మిగిలిన యాంట్స్‌ని ఏం చేద్దాం? అన్ని దాన్లో నేను చంపేద్దనా? లేకపోతే ఎలా చేయాలి? సరే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నంటనే ఇక బెరు ఏమో మాస్టర్ నేను ఖచ్చితంగా ఫీల్ అయితున్నా. మన ఎనిమీసు స్కైస్‌లో ఉండి అవి దానికి లీడర్ లేనందువల్ల అవి ఎక్కడికెళ్ళాలో దానికి తెలియట్లా. అవి ఇప్పటిదాకా వాటి ఫార్మేషన్‌ని మెయింటైన్ చేయగలిగాయి. కానీ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో మొత్తం ఎక్కడికైతే అక్కడికెళ్తున్నాయి. అంటే జిన్‌వు ఏమో బెరు ఎ ఇప్పటిదాకా ఎన్ని యాన్స్ ఉన్నాయో నీకు తెలుసా? అంటే ఈరోజు అటాక్‌లో 8700 ఉన్నాయి అటాక్‌కి ముందు. ఇప్పుడు దగ్గర దగ్గర 4000 బతికాయి మార్షర్. చూస్తూ ఉంటే నేను ఇందాక బ్యాటిల్‌లో కొన్ని దాన్లని చంపేసినట్టున్నా. ఇంకా కొన్ని మిగిలున్నట్టున్నాయి. నువ్వు మిగిలిన వాటిని చంపేయగలవా? అంటే మీరు ఆర్డర్ ఇస్తే మార్షర్ అని అంటాడనమాట. ఇంకోవైపు షిప్స్‌లో అయితే ఏ ర్యాంక్ హంటర్స్ అందరూ గూడా అన్ని గిల్డ్స్ నుంచి యాంట్స్‌నయితే అటాక్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు తిరిగి చూడకుండా అటాక్ చేస్తానే ఉంటారనమాట అందరూ కూడా బ్యాటిల్‌లోకి. అందరూ గూడా గట్టిగా ఇక మిన్సంగ్ గాడేమో అసలు మనం దానిని ఎలా ఫైట్ చేయాలి అని వాడు భయపడుతూ కూర్చొనుంటాడు సైడ్‌కి. అందరూ గూడా ఏంటి వీడు ఏ ర్యాంకా? వీడు మొత్తం పిరికోడే అనుకుంటూ ఉంటారు. ఇక యాంట్స్ అన్నీ గూడా ఐలాండ్ దగ్గరకి గూడా వస్తాయి. ఇక జోహీ వాళ్ళంతా గూడా భయపడుతూ మనం ఎలా చేయాలి? అవి చాలా ఫాస్ట్‌గా ఉన్నాయి. అక్కడ చాలా ఉన్నాయి. అనుకునే లోపే ఒక్క సెకండ్‌లో యాంట్స్ అన్నీ గూడా ముక్కలు ముక్కలు అయితూ ఉంటాయన్నమాట. ఇక వెంటనే వీళ్ళంతా అది యాంట్స్‌ని ఇందాక చంపేసింది. అసలు ఏం స్పీడు నేనసలు అది ఏం చేసిందో గూడా చూడలేకపోయా. అసలు ఏంట్రా అది భూమి పైన అనుకునే లోపే మనకి బేరునయితే చూపిస్తారు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడి దాకా సీజన్ 2 ఉంటదనైతే అనుకుంటున్నా. సో, మాక్సిమం ఇంతే. ఆహ్, అంతే గైస్. సో, సీజన్ 2 అయితే ఇది ఎండ్. నెక్స్ట్ సీజన్ 3 నేను చెయ్యాలా? వద్దా? ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ అలాగే సీజన్ 3 మనం స్టార్ట్ చేద్దామా? లేదా సీజన్ 2 వరకే చాలా? ఒకసారి చెప్పండి. మన ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్ నౌ.